హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్పెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే దేవర గ్లిమ్స్ చూసాను అనమాట. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ గ్లిమ్స్ మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటే, గ్లిమ్స్ ముందు ఒక థాట్ ఉంది, గ్లిమ్స్ తర్వాత ఒక థాట్ ఉంది. సో ఏంటంటే, గ్లిమ్స్ ముందు నాకు ఒకటే మైండ్లో రన్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే, రాజమౌళి గారి ఫిల్మ్ తర్వాత లిటరల్లీ ఏ హీరోగైనా సరే నెక్స్ట్ మూవీ ఇస్ ఎ డిజాస్టర్. సో ఆ మిత్ అలాగే ఉంది. ఇప్పటికీ ఎవరు బ్రేక్ చేయలేదు. మా లాస్ట్ టైం రామ్ చరణ్ గారు బ్రేక్ చేస్తాను అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ సో ఆచార్య ఎలా అని తెలుసు, సేమ్ కొట్టాల శివ డైరెక్టర్ గారే, ఇప్పుడు సేమ్ కొట్టాల శివ డైరెక్టరే, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పిక్ చేసుకున్నాడు అనమాట. సో విజువల్స్ ఆఫ్టర్ వాచింగ్ గ్లిమ్స్, సో గ్లిమ్స్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్, బీజిఎం, మేక్ ఓవర్, లుక్స్, షార్ట్స్, సో లిటరలీ అన్నీ కంబైన్డ్గా చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్, ఇట్స్ గోయింగ్ టు బి బ్రేక్ దట్ రూల్. ఇది ఆ రూల్ బ్రేక్ చేస్తుంది 100% అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ముందు మీకు అదే చెప్పాలనుకున్నాను, ఫస్ట్ అదే చెప్పాను. సో ఇప్పుడు గ్లిమ్స్లోకి వెళ్తే, గ్లిమ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో చాలా నోట్ చేశాను పాయింట్స్ వైజ్గా, సో డిస్కస్ చేసుకోవడానికి. సో మెయిన్గా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది విజువల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ, గ్లిమ్స్, ట్రైలర్, ఏదైనా మూవీకి సంబంధించి ఒక విషయాన్ని మనకి మైండ్లోకి ఈజీగా ఫీడ్ అవ్వాలి అంటే విజువల్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇందులో 100కి 100 మార్క్స్ ఇచ్చు విజువల్స్ అయితే. సో వాళ్ళు ఎంత హార్డ్గా కష్టపడ్డారు, లిటరల్లీ చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు అవుట్పుట్ కోసం. క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్గా. సో ఆ అవుట్పుట్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో వాళ్ళకి పేరు పెట్టడానికి కూడా ఏమీ లేదు. సో 100కి 100 మార్క్స్ అనమాట. ఓకే, ఆ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూసారు, ఆ హిల్స్, ఆ సీలో, ఆ డేట్ కొండలో, సేమ్ నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక షాట్ అలాగే ఉంటుంది. అంటే సిమిలర్గా నేను కాదు, క్వాలిటీ గురించి చెప్తాను. అంత హ్యూజ్ స్కేల్ అయితే ఉందన్నమాట మూవీలో. సో లిటరల్లీ మొన్న ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా స్కేల్ గురించి మాట్లాడుతుంటే అంత స్కోప్ ఉందా అనుకున్నాను నేను. బట్ లిటరల్లీ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇట్స్ వెరీ హ్యూజ్ ఫిల్మ్ అనమాట. స్కేల్ చాలా పెద్ద స్కేల్ ఉంది ఇందులో. సో అది లిటరల్లీ కనిపిస్తుంది. ఒక వైబ్, అంటే ఆ విజువల్కి తగ్గట్టుగా ఒక ఫ్యాంటసీ వరల్డ్, అంటే ఈ ఉన్న పర్టికులర్ వరల్డ్ కాకుండా ఆల్రెడీ చెప్పారు 100 years బ్యాక్కి షూట్ ఆ టైం పీరియడ్ అని. లిటరల్లీ అలాగే ఉంది, ఒక వేరే వరల్డ్కి తీసుకెళ్ళినట్టు, ఒక ఫ్యాంటసీ వరల్డ్ కదా. సో ఆ టైప్ ఆఫ్ వైబ్ వచ్చింది అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ అయింది లిటరల్లీ. అందులో అయితే టాప్ నాచ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చెప్పాను కదా, విజువల్కి సంబంధించి లుక్స్, క్వాలిటీ, మెయింటెనెన్స్లో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అది మీరు చెప్పాను ఆల్రెడీ. సో టోన్, సో మీరు అబ్జర్వ్ చేశారా, టోన్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్, ఒక నైట్ వైబ్, అంటే మొత్తం నైట్ షూట్ మొత్తం, అంటే ఆ విజువల్స్ అన్ని నైట్కి సంబంధించిన విజువల్స్ కదా, పర్ఫెక్ట్గా ఆ టోన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇందులో మాకు ఒక మైనస్ కూడా ఉంది, అది మీకు లాస్ట్ చెప్తాను ఆ మైనస్ ఏంటంటే నాకు ఏమనిపించిందని. సో ఒకనా లాస్ట్ చెప్తాను. టోన్ అయితే ఆసం ఉంది, ఆ టోన్ వల్లే ఇంకొక అనిపించింది, ఒక మైనస్ కూడా అనిపించింది. సో అది లాస్ట్ చెప్తాను ఏంటనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన మెయిన్ ఇంపార్టెంట్, మన ఐస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనమాట. సో మన ఎన్టీఆర్ గారి మీదకి. సో ఎన్టీఆర్ ఆ మేక్ ఓవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఓవర్ కూడా మాట్లాడుకోవాలి. ఫుల్ మాసీ వైబ్, ఆ చేతికి కడియాలు, ఆ లుంగి, సో దిస్ కైండ్ ఆఫ్ మొత్తం స్టఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అండ్ లిటరల్లీ నథింగ్ బిఫోర్ అన్నట్టు ఉంది. సో అంటే ఎప్పుడు చూడలేదు ఆ కైండ్ ఆఫ్ లుక్స్లో. లిటరల్లీ యాప్ట్, అంటే ఒక మాస్ వైబ్కి ఎలా ఉండాలో యాస్టిస్ అలాగే ఉందన్నమాట. టాప్ నాచ్ అనమాట, టాప్ నాచ్. మెయిన్ ఇంపార్టెంట్ నాకు బాగా, అంటే టీజర్లో కొన్ని పిక్ చేసుకుంటే మీరు, నిజంగా నేను కొన్ని పిక్ చేసుకుంటాను, అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే గాడ్ లెవెల్ షార్ట్స్ అనమాట. సో అంటే ఆ షార్ట్స్ లిటరల్లీ ఎవరికి థాట్స్ రావాలంటివి. సో చాలా యూనిక్గా, పర్టికులర్గా, అంటే దాని మీదే కూర్చుంటే థింకింగ్ చేసి గాడ్ లెవెల్ షార్ట్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో దట్ కైండ్ ఆఫ్ షార్ట్ అనమాట అది. అంటే ఒక హాఫ్ మూన్ని బ్లడ్తో ఫుల్ మూన్ కింద క్రియేట్ చేయమంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అది మేకింగ్ కూడా చాలా కష్టం. అంటే విజువల్గా, అంటే పర్ఫెక్ట్గా విఎఫ్ఎక్స్ని యూస్ చేసి బ్లెండ్ చేసి చాలా కష్టం అనమాట. పర్ఫెక్ట్గా కుదిరింది, పర్ఫెక్ట్. సో లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్లు పిక్ చేసుకోమంటే దాన్ని పిక్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఉంది, సో గాడ్ లెవెల్ ట్రాన్సాక్షన్ అనమాట. సో అదేంటంటే ఆ పర్సన్స్ వాటర్లో దిగినప్పుడు వాళ్ళు వెపన్స్ కింద మారుతారు కదా, అంటే వెపన్స్ కింద ట్రాన్సాక్షన్ జరిగింది తర్వాత. ఎక్సలెంట్ అనమాట, అది ఎక్సలెంట్, నాకు చాలా బాగా నచ్చింది అది. సో అదొకటి, ఆ ఫుల్ మూన్ ఉంది కదా బ్లడ్తో, సో అదొకటి ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్. సో అంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఒక ఎలివేషన్ ఆ టైప్లో ఉంది, దింపేశారు.
మనం అంటే మూవీ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి చూస్తాం. మెయిన్‌గా వెపన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా కేర్ పెట్టారు వీళ్ళు. సో, అంటే మనం గ్లింప్స్‌లో అప్పుడు చూసినప్పుడు ఓకే. మనకి టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు చూసినప్పుడు వెపన్స్ ఫోకస్ చేసి పెట్టారు సెపరేట్‌గా. తర్వాత మన ఎంటైర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్. ఇప్పుడు ఇంకో కూడా వెపన్ డీ టైప్‌లో ఉన్న ఒక వెపన్ అనమాట. సో, అంటే వెపన్స్‌కి ఎందుకు అంత పర్టిక్యులర్‌గా ఉంది అనే ఒక థాట్ అయితే క్రియేట్ అయింది. బట్ అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్ అనమాట. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా అంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మనకు సంబంధం లేని ఒక ప్రపంచంలోకి వెళ్తే అక్కడ ఉన్న థింగ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, సేమ్ ఇదే థాట్‌ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో, నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేట్స్ గానీ, మొత్తం ఒక సిట్యుయేషన్ డిపెండ్ మొత్తం వెపన్స్ కానించి డ్రెసెస్ మొత్తం అన్నీ చాలా డిఫరెంట్‌గా చేశారు. అంటే మెయిన్ ఇంపార్టెంట్‌ది సో, మన అనిరుద్. సో, ఇక కొంతమంది మిక్స్డ్ టాక్ మాట్లాడతారు. కొంతమందేమో అంటే నేను వెంటనే అది చూసినప్పుడు నేను సోషల్ మీడియా మొత్తం మెసేజ్ టప్ ఏంటి నోటిఫికేషన్ మొత్తం అంతా ఏంట్రా అని చెప్తే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నాకు పర్సనల్‌గా నాకు ఆ పర్టిక్యులర్ దానికి ఆ బీజీఎంఏ కరెక్ట్ అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేసి ఉండొచ్చు కదా! సో, ఇంకా సిమిలర్‌గా ఉందా అన్నట్టు చెప్తున్నారు ఇంటర్నెట్‌లో. నాకైతే అలాగే ఉండాలనిపించింది. ఎందుకంటే ఆ సీన్‌కి అదే టోన్‌లో అలాగే ఉంటేనే బావుంటది. సో, పర్టిక్యులర్‌గా. సో, అంతకుమించి మరి హై ఉన్నా గానీ మరి ఓవర్ టైప్‌లో అంటది. సో, మరి లో పర్ఫెక్ట్‌గా ఒక కైండ్ ఆఫ్ ఒక ఎలా చెప్పాలి? ఒక రాజసం టైప్‌లో ఒక మ్యూజిక్ ఇచ్చాడనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ లీడర్‌గా ఉండే బీజం ఉంటది కదా! సో, దట్ కైండ్ ఆఫ్ బీజం చించి అవతల పడేసని చెప్పొచ్చు. సో, లాస్ట్‌లో మళ్ళీ అంతకుముందు మన టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో వచ్చిన బీజీఎం వచ్చింది. సో, లవ్ ఇట్. అది ఆల్రెడీ మనం లవ్ చేసాం. దీని ముందు కూడా ఒక ఇంగ్లీష్ వోకల్స్‌తో ఒక బీజీఎం ఉంది కదా చూసారా? లవ్ ఇట్ అనమాట. పర్ఫెక్ట్ సింక్ అది. సో, దాన్ని మనం డెఫినెట్‌గా చేసి చెప్పలేము. సో, బ్లెండ్ చేస్తేనే రెండిట్లకి సీన్‌కి, బీజీఎంకి ఎక్సలెంట్ ఉంది. కొంచెం టైం పడుతుంది కొంతమందికి ఇంకా నచ్చడానికి. బట్ టాప్ నచ్. సో, మెయిన్‌గా కొరటాల గారైతే చాలా కసి మీద ఉన్నట్టయితే నాకు అనిపించిందనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా డిసప్పాయింట్ చేశారు. సో, ఈసారి ఎలాగైనా సరే ఇట్స్ బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయ్యేట్టున్నారు. సో, అలాగే రాజమౌళి గారి మిత్తుని కూడా బ్రేక్ చేస్తారని నేను అనుకుంటున్నాను డెఫినెట్‌గా. హోప్ సో. డెఫినెట్‌గా బ్రేక్ చేయాలి. సో, అది కూడా ఎన్టీఆర్ అవ్వాలని చెప్పి సో, అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా ఇవి నాకు మెయిన్‌గా గ్లింప్స్ చూసినప్పుడు సో, మెయిన్ పార్ట్స్ అనమాట. సో, ఏమేమి బాగున్నాయి, ఏం బాలేదని చెప్పాను కదా! సో, బాలేనిది ఏంటి ఒకటి ఉందని చెప్పాను కదా! సో, అదేంటంటే ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు నాకు ఒక ఆర్టిఫిషియల్ టైప్ ఒక ఫీలింగ్ వచ్చింది. విజువల్స్, ఫైట్ కొరియోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అంటే బ్యాక్‌గ్రౌండ్‌కి అంటే ఒక చోటే జరుగుతుంటే ఒక ఆర్టిఫిషియల్ అంటే ఒక సెట్ టైప్‌లో ద కైండ్ ఆఫ్ ఆ ఫీల్ వచ్చింది. జస్ట్ ఫ్యూ సెకండ్స్. సో, అంతకుమించి ఏమీ లేదనమాట. సో, అంతా బాగానే ఉంది. అంటే ఒక రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉంటే బాగుండనిపించింది అది. సో, అంటే ఒక నైట్ విజువల్స్ వల్ల మేబీ అయ్యేందుకు ఛాన్స్ కూడా ఉంది. బట్ మిగతాదంతా టాప్ నాచ్. సో, ఇందులో పేరు పెట్టడానికి ఏం లేదు. సో, దీనికి సో, ఔట్ ఆఫ్ 5 స్టార్స్‌తో మనం జస్ట్ 3.5 అయితే డెఫినెట్‌గా వర్త్ అని చెప్పొచ్చు. ఇట్స్ 3.5. సో, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. సో, టీజర్ చూసిన తర్వాత, గ్లింప్స్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ మీకేమనిపించింది? సో, మీ ఫేవరెట్ షార్ట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఓకేనా? సో, లవ్ యూ ఆల్.